నమస్తే అండి. నేను డాక్టర్ జి. వెంకటేశ్వరరావు. ఈఎన్టీ డాక్టర్ శ్రీ సుప్రజ హాస్పిటల్ తణుకు. ఇప్పుడు ముక్కులో కాయలు ఉంటే ఆపరేషన్ చేయించుకోవాలా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. ఇది వెంటనే చెప్పలేము. ముక్కులో కాయలన్నది వయసుని బట్టి వారికి ఉండే కంప్లైంట్‌ని బట్టి మనం ఆలోచించి చెప్పాలి. మరీ చిన్నపిల్లలు అంటే 5 ఏళ్ల లోపు ముక్కులో కాయాలంటే ఎడ్నైటిస్ కావచ్చు. దానివల్ల వస్తుంది. వీటికి ఒక్కోసారి ఆపరేషన్ పడొచ్చు. అలాగే 5 ఏళ్ళు దాటిన తర్వాత పిల్లలకి ఏసీ పాలిప్స్ అని ఉంటాయి. యాంట్రోకైనల్ పాలిప్స్ అని. ఆ పాలిప్స్ కూడా కొంతమందికి ఆపరేషన్ పడుతుంది. తర్వాత వయసు వచ్చేటప్పటికి ఎలర్జీ వల్ల ఇన్ఫీరియర్ టర్మినేట్స్ అని ఉంటాయి ముక్కులో కాయలు. అవి పెరగడం వల్ల కూడా ఒక్కోసారి ఆపరేషన్ చేయించాల్సి వస్తుంది. అలాగే మగ పిల్లల్లో అడాలసెంట్స్ అంటే 18, 20 ఏళ్ల వయసున్న పిల్లలకి ముక్కులోంచి బ్లడ్ వస్తుంటే కనుక యాంజియోఫైబ్రోమా అని ముక్కు వెనకాల కాయ ఉంటుంది. అది చాలా ప్రమాదకరమైనది. దానికి కూడా ఆపరేషన్ పడుతుంది. అలాగే ఇంకా పెద్దవాళ్ళకి వస్తే పాలిప్స్ అని ఉంటాయి. మల్టిపుల్ పాలిప్స్ ఉంటాయి. ఇవి ద్రాక్షకాయల్లా ఉంటాయి. వాటికి కూడా మెడిసిన్స్ కానీ ఆపరేషన్ అయితే 2 వాడాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే రేర్‌గా ఇంకా పెద్ద వయసు వచ్చే కొద్దీ ట్యూమర్స్ కూడా ఉండొచ్చు. అంటే క్యాన్సర్, బెనైన్ ట్యూమర్స్ అవ్వచ్చు, క్యాన్సర్ కూడా కావచ్చు. ఏదైనా కూడా ముక్కులో కాయాలంటే మన సిటీ స్కాన్ కానీ, ఎక్స్‌రే, ఎండోస్కోపీ ఇవి చేసి ఆపరేషన్ పడుతుందో లేదో చూసి తెలుసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.